హలో నమస్తే. బింబిసార డైరెక్టర్ వశిష్ఠతో చిరంజీవి చేస్తున్న విశ్వంభర సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ మొదలుపెట్టిన ఈ చిత్రంలో తాజాగా మరో ఇద్దరు హీరోయిన్స్ జాయిన్ అయ్యారు. యంగ్ బ్యూటీ ఈషా చావ్లాకి విశ్వంభరలో అవకాశం దక్కినట్లు సమాచారం. నటుడు సాయి కుమార్ కొడుకు ఆది హీరోగా వచ్చిన ప్రేమ కావాలి సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది ఈషా. ప్రస్తుతం విశ్వంభరలో ఆమె ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతోందట. హుషార్ మూవీ ఫేమ్ రమ్య పసుపులేటి కూడా ఈ సెట్ లో జాయిన్ అయింది. తాజాగా హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్ సెట్ లో చిరంజీవితో తీసుకున్న ఫోటోలు షేర్ చేస్తూ ఈ విషయాన్ని ప్రకటించింది రమ్య. మెగాస్టార్ పక్కన నటించే, డాన్స్ చేసే అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ వశిష్ఠకి థ్యాంక్ యూ అంటూ ఆమె పోస్ట్ పెట్టింది. ఈ చిత్రంలో త్రిష మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అలానే హీరోయిన్ సురభి కూడా ఈ మూవీలో నటిస్తోంది. దీంతో మొత్తానికి ఇప్పటికే విశ్వంభరలో నలుగురు హీరోయిన్లు అయ్యారు. అయితే ఈ సినిమాలో భారీ తారాగణం ఉంటుందని ఇప్పటికే వశిష్ఠ పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. మరి ఇతర పాత్రలకి ఇంకెవరు వస్తారో చూడాలి. ఈ సోషియో ఫ్యాంటసీ ప్రాజెక్ట్ ను మూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఈ ప్రాజెక్ట్ గురించి వశిష్ఠ చాలా ధీమాగా ఉన్నారు. చిరంజీవి కెరియర్ లో టాప్ 3 సినిమాలలో ఒకటిగా విశ్వంభర నిలుస్తుందని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆడియన్స్ ను థ్రిల్ చేసే కొత్త ప్రపంచాన్ని ఈ సినిమా కోసం సృష్టించినట్లు తెలిపారు. ఇక జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమాలానే విశ్వంభర కూడా భారీ హిట్ అవుతుందని చెప్పారు. గతంలో కూడా ఈ చిత్రం గురించి వశిష్ఠ ఇలాంటి కామెంట్స్ చేశారు. ఒకప్పటి మెగాస్టార్ అభిమానులకు ఇప్పుడు ఆడియన్స్ కు కూడా నచ్చే విధంగా సినిమాను ప్రెజెంట్ చేస్తానన్నారు. కళ్యాణ్ రామ్ తో వశిష్ఠ తీసిన బింబిసార సినిమా భారీ హిట్ అయింది. అనంతరం చిరుకి వశిష్ఠ చెప్పిన స్టోరీ నచ్చడంతో విశ్వంభర్కి ఓకే అన్నారు. చూడాలి ఈ మూవీ ఎంత భారీ హిట్ అవుతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్.